మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇది కేసీఆర్ అనగా కవులు కళాకారులను అనగదొక్కడమే అనుకుంటారా? రెండవది ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్నటి నుంచి కవులు కళాకారులు సినిమా కళాకారులు అని చెప్పేసి ఆ గవర్నమెంట్ అందరికీ ప్రోత్సహిస్తుంది. వాళ్ళ పేరిటనే మేము చేస్తాము, మీరు కోరుకున్నదే మేము చేస్తామని చెప్పేసి ఒక గవర్నమెంట్ రేవంత్ రెడ్డి కూడా క్లియర్గా ఇండికేషన్ ఇస్తున్నారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు మనం? అయితే కేసీఆర్ ప్రభుత్వంలో ఏమైందంటే ఉన్న కొద్దిమంది ధూమ్ధామ్ టైప్ కళాకారులు ఫోక్ సింగర్స్ని ఆయన రిక్రూట్ చేసి ఎంతో ఇప్పుడు ఈక్వల్ ఒక మాట ఏంటంటే క్లియర్ కట్గా చెప్పాలంటే సాయి చంద్ అనే వ్యక్తిని ఒక్కరినే పైకి తీసుకొచ్చిన మాట వాస్తవం, అది జగమెరిగిన సత్యం. ఆ సాయి చంద్ ఒక్కరినే పైకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అంటే కింది స్థాయి ఉద్యమకారులు ఉన్నారు, కవులు కళాకారులు కింది స్థాయి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మనకు చాలా అనేక సందర్భాల్లో మనతో మాట్లాడినటువంటి విషయము. దీన్ని ఎలా చూడొచ్చు? అయితే కేసీఆర్ గారు ఆయన చూజింగ్ కెపాసిటీ, ఆయన ఆలోచనలు క్లియర్గా ఉంటాయి. ఆయన రాజకీయ పార్టీకి ఆయన ప్రచారానికి ఏ గొంతులో పొటెన్షియల్ ఉందో, ఏ గొంతులో పిచ్ ఉందో, ఆడ ప్రజలను కూర్చోబెట్టగలుగుతుందో అది ఆయన చూజ్ చేసిండు మొదటి నుంచి కూడా. అయితే అట్టనే సాయి చంద్ అనేటోడు ఆయన పక్క టీఆర్ఎస్ పార్టీ కోసం, ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కోసం పాడిండు కాబట్టి ఈయనేదో పైకి తెచ్చుడు ఏముంది, ఆయన పార్టీ కోసం పాడిండు, ఉన్న దాంట్లో ఆయన బాగుండే. కేసీఆర్ అక్రమాలు అన్యాయాల పైన కూడా పాట పాడినటువంటి వాళ్ళని కూడా నిన్న మొన్న సోపు ఏబూరి సోమన్నను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. అంటే కేసీఆర్ని తిట్టినా లేకుంటే మెచ్చుకున్నా ఏ రకంగా చేసినా కూడా కళాకారులను దగ్గర తీసుకునే మనస్వభావం కేసీఆర్లో ఉందంటారా? దగ్గర తీసుకునే అవకాశం ఉందా? లేదంటే కేసీఆర్ కొంతమందిని కళాకారులను కవులను దగ్గరికి తీసుకొని మిగతా వాళ్ళని అనగదొక్కిండని చెప్పేసి కూడా ఒక ఇప్పుడు ఏపూరి సోమన్న కేసులు ఏంటంటే ఏపూరి సోమన్నకు కూడా ఒక వేదిక అవసరం ఉండే. తర్వాత ఊకే తిట్టేటోడు బయట ఉంటే ఎందుకని ఆయన లోపలికి తీసుకుంటే ఆయనకు తిట్టేటోడు కూడా ఉండకుండా ఉంటాడని ఆయన ఇమీడియట్గా తీసుకొని ఉండొచ్చు. అయితే కేసీఆర్ గారు ప్రాక్టికల్ ఒక పొలిటీషియన్ కాబట్టి ఆయన తీసుకునే ప్రతి స్టెప్ ఆయన పార్టీకి ఏం లాభం అని చూసుకుంటాడు ఆయన. అంతేగా. అంటే ఇంతకుముందు గతంలో రసమయ్య బాలకృష్ణ కూడా ఇట్లే ఒకసారి తిడితే మళ్ళీ రసమయ్య బాలకృష్ణ కూడా తీసుకున్నాడు. అంటే నాకు తెలిసి ఇప్పుడు కేసీఆర్ వాడినటువంటి అంటే ఉద్యమ నేపథ్యం నుంచి మనం చూసుకున్నట్టయితే కొంతమంది కవులను కళాకారులను అనగదొక్కి ఇంకొంతమందికే ప్రోత్సాహం ఇచ్చిండని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. అంతే కదా? అది ప్రతి ఫీల్డ్లో బట్టి కళాకారులేనే కాదు, ఒక మనిషికి ఆయన ఇచ్చేస్తాడు, తర్వాత అందరికి చేసినట్టు చేస్తాడు. అయితే ఇంకొకటి క్లారిటీ అడదాం అనుకున్నా. జైబోలో తెలంగాణ సినిమా నేపథ్యంలో జైబోలో తెలంగాణ సినిమాకి శంకర్ ఆహ్వానిస్తే కేసీఆర్ వచ్చిండు. మీరు తీసినటువంటి ఇంకెన్నాళ్ళు సినిమా కూడా బ్రహ్మాండమైన హిట్ అయింది ఆ రోజుల్లో. దానికి కేసీఆర్ను మీరు ఆహ్వానించిరా? ఒకవేళ వచ్చిండు ఆ సినిమా? కాదు, ఇప్పుడు ఇంకెన్నాళ్ళు సినిమా తీయడానికి కారణమే ఏంటంటే ఒక భజన టైపు, లేకుంటే ఒక రాజకీయ పార్టీకి లబ్ధి పొందేటట్టు ఫోటోలు పెట్టడము, లేకుంటే ఉద్యమకారులందరినీ తెచ్చి నటించడము, అట్లాంటివి చేయలే. ఇప్పుడు తెలంగాణ సినిమా అని చెప్పినారు, అది దాన్ని కొద్దిగా కమర్షియాలిటీ పెట్టి జగపతి బాబుని పెట్టుడు, ఇట్లాంటి కొన్ని జరిగినాయి. అయితే మేమేమనుకున్నాం, తెలంగాణ మట్టి వాసనతో ఒక ప్యూర్ సినిమా రావాలనుకొని కథ రాసుకున్నాం, ఇంకెన్నాళ్ళని టైటిల్ పెట్టినాం. తర్వాత మేము కేసీఆర్ గారిని కలిసినాం కూడా, ఆ కథ కూడా ఆయనకి చెప్పినాం. అయితే ఆయనకు మాకు చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆయనకి ఇంకెన్నాళ్ళు టైటిల్ ఒకటి నచ్చలే. తర్వాత ఎండింగ్లో ఆయన ఒక సీన్ పెట్టుమన్నాడు. ఏంటంటే మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచినాక సోనియా గాంధీ హెలికాప్టర్ల తెలంగాణ భవన్ ముందు దిగి ఒక బంగారుపల్లెంలో తెలంగాణ తెచ్చి ఆయన పాదాల కాడ పెట్టాలని ఒక సీన్ చెప్పారు ఆయన. అది బాగుంది, కానీ అది ఒక ఫ్యాంటసీ, ఒక ఫిక్షన్ సినిమా లాగా ఉంది. అది కమర్షియల్కి వస్తుంది, అది అభూత కల్పన. ఆ టైంకి తెలంగాణ రాలే కాబట్టి అక్కడ కేసీఆర్ మాకేం పంచాయతీ లేదు, ఆయన చెప్పిన మాట నేను వినలే కాబట్టి ఆయన సపోర్ట్ చేయలే.
ఆయన మాట ఇన్నోకి సపోర్ట్ చేసి ఉండొచ్చు గాక. అదే ఇప్పుడు జయబోల తెలంగాణ సినిమా తీసినటువంటి శంకర్ అన్న ఆ మూవీకి నేను కూడా వెళ్ళిన. ఆ రోజు కేసీఆర్ పక్కకి కూర్చున్నాం, అందరం ఒకటే సీట్లో కూర్చున్నాం. ఎందుకంటే అప్పుడు జర్నలిస్టులను కానీ ఎవరిని కానీ దూరం పెట్టలే. దాదాపు మీరు ఇట్లా నిల్చొని ఎట్లా మాట్లాడి మీకు కూడా తెలుసు, చాలా సందర్భాలలో నన్ను కేసీఆర్ని కూడా మీరు చూడొచ్చు. సో అట్లా సంజయ్ థియేటర్లో మనం చూసినాం, మీరు కూడా వచ్చారనుకుంటా దాదాపు. అటువంటి సినిమాకు అటెండ్ అయ్యి మీలాంటి స్వచ్ఛందంగా ఆ ఆస్తులు ఓడగొట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎలాంటి లాభాపేక్ష లేకుండా తీసినటువంటి సినిమాకు రాలే కేసీఆర్. రాలే. అది ఇప్పుడు ఆయన చరిత్రలో ఆయన హిస్టరీ ఎవడైనా రాస్తే ఇది ఆయన చేసినటువంటి పెద్ద పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు రాజకీయంగా బలంగా ఉండొచ్చు, చెప్పుకోవచ్చు. రేపు తెలంగాణ ఉద్యమం గురించి అధ్యయనం చేసినప్పుడు ఈ సినిమాను విస్మరించినా కూడా ప్రజలు దాన్ని ఓనప్ చేసుకున్నారు. తర్వాత నా ఒక్క సినిమాకే కాదు, తెలంగాణ వాదం ప్యూర్గా ఉన్న ప్రతిదాన్ని ఆయన విస్మరించిండు. ఇప్పుడు సాగరహారంలో కూడా ఆయన లేడు. అయితే సేమ్ సాగరహారంలో ఎట్లా లేడో ఇంకెన్నాళ్ళు సినిమాకి కూడా ఆయన రాలేదు. సేమ్ సింబాలిక్. దేంట్లో అయితే ప్యూరిటీ, దేంట్లో అయితే రాజకీయ లబ్ధి లేదో ఆయన దానికి దూరం ఉన్నాడు. ఎక్కడైతే ఆయన అది ఎంత బలవంతంగా వచ్చిండు, సాయంత్రం వచ్చింది, ఒక ప్రెజర్ వచ్చుట్లో వచ్చిండు ఆయన. మీకు తెలుసో తెలియదో, ఒక సమావేశంలో ఒక ఎన్జిఓసో టీఎన్జిఓసో డైరీ ఆవిష్కరణలో ఆయనే బలవంతంగా ఇంకెన్నాళ్ళు చూడాలని కూడా చెప్పిపించుకున్నాం. కోదండరామ్ గారి ఆధ్వర్యంలో ఆయన వేదిక మీద ఉన్నప్పుడు అక్కడికక్కడనే నన్ను పిలిపించి, సార్ ఈయన ఇట్లా సినిమా తీసిండంటే మన హుస్నాబాద్ బిడ్డ రఫీ సినిమా తీసిండు, రేపే రిలీజా, అరే రే రే సూపర్ అని చెప్పి అందరినీ చూడు అని చెప్పి కూడా ఆయన ప్రెషర్ అయినప్పుడు చెప్పిండు. మిలియన్ మార్క్ ఎట్లా వచ్చిండో నా సినిమా గురించి ఒక కాడ ప్రకటించిండు. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఆల్రెడీ నారాయణమూర్తి గారి సినిమా రిలీజ్ అయిన సినిమాను రెండోసారి నా సినిమా మీదనే వేపించి దానికి ప్రచారం చేసిండ్రు. అర్థమవుతుందా? ఇట్లా ఎన్నెన్నో జరిగినాయి. అయినా కూడా మేము పెద్ద పట్టించుకోలే. ఆర్థిక నష్టం జరిగి ఉంటే ఉండొచ్చు గాక, కానీ మేము యూట్యూబ్లలో వేసినాం, ఫ్రీగా ప్రొజెక్టర్లు పెట్టి జనాలకి ఇచ్చినాం. జనాలే పోస్టర్లు పాంప్లెట్లు పంచుకుంటా దాన్ని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని తీసుకుపోయినారు. అంటే ఓయూ స్టూడెంట్స్ కూడా, అంటే మీరు ఇంకెన్నాళ్ళ సినిమాలో ఓయూ స్టూడెంట్స్ కూడా చాలా పాత్ర పోషించారు. అంటే ఇప్పుడు ఓయూ స్టూడెంట్స్ పోషించడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఉద్యమము పుట్టింది అక్కడే, ఉద్యమం ఉవ్వెత్తున లేసింది కూడా అక్కడే. జైబోల తెలంగాణకు అంత స్పందన రాలేదు, ఇంకెన్నాళ్ళకి అంత స్పందన వచ్చింది అని చెప్పేసి ఇది ఎంతవరకు నిజం? 100% నిజం. ఎందుకంటే ఇప్పుడు ఆయన గూట్లో ఉన్న గాదరి కిషోర్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు కూడా ఆయనకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది, కథ కూడా. ఆయనే ఎన్నో వాటికి ఆయనే నిర్వహించిండు, అతిథులను కూడా ఆయనే పిలిచి సహకరించిండు. ఆ తర్వాత ఇప్పుడు ఆయనకు కేసీఆర్కి ఆయన మాట నేను వినలే కాబట్టి కిషోర్ గారు నేను రాజకీయం కోసం అని చెప్పి కొద్దిగా దూరం ఉన్నాడు తప్పితే ఆయన మనసు కూడా మొత్తం మనస్ఫూర్తిగా ఆయన ఇంకెన్నాళ్ళు నువ్వు బాగా లైక్ చేసే మనిషి. ఎగ్జాంపుల్ అలా మొత్తం అన్ని యూనివర్సిటీ పిల్లలు యూత్ మొత్తం కూడా ఇంకెన్నాళ్ళు ఫ్యాన్స్ ఉండే ఆ టైంలో. దాంతోనే కదా నాకు పేరు వచ్చింది. తర్వాత సిటీ కేబుల్ యూనియన్ ఉంటుంది కదా వాళ్ళది, ఏది మన ఎంఎస్ఓస్ అంటే ఆ సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు సుభాష్ రెడ్డికి ఇట్లా వీళ్ళందరూ కూడా కూర్చొని దాన్ని ఉగాది నాడు ఫ్రీగా టెలికాస్ట్ చేసిండ్రు, వచ్చిండ్రు. కాబట్టి ఇట్లా కేసీఆర్ మాత్రమే సపోర్ట్ చేయనంత మాత్రాన అది ఆగలేదు, కేసీఆర్ సపోర్ట్ చేసినంత మాత్రాన అవి నడవలేదు. ఇప్పుడు రసమై సినిమాకు కూడా ఆయన పిలిపించుకున్నారు, పోయిండు ఆయన, ఓ ఫుల్ ప్రచారం చేసి ఆయన వచ్చిండన్నారు, అన్నీ అన్నారు. తర్వాత ఏమైంది నేను చెప్పే అవసరం లేదు. అక్కడ మార్నింగ్ షో తర్వాత ఏమైంది, కేసీఆరే పరిశాన్ అయిపోయి దేశపట్టి గారిని ఫోన్లు చేసి దాని రిపోర్ట్లు కనుక్కునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏంటంటే ఒక కేసీఆర్ చెప్పినంత మాత్రాన జనాలందరూ ఓనప్ చేసుకోవాలని ఏం లేదు, కేసీఆర్ గారు విస్మరించినంత మాత్రాన ఆ సినిమా పోవాలనేది ఏం లేదు. లాస్ట్ చరిత్రలో మిగిలింది కదా, మన సినిమాకు కూడా ఒక నంది అవార్డు అయితే వచ్చింది కదా. నాకు ఎంత పేరు వచ్చి నేను మీకు ఎట్లా తెలుసు, ఆ సినిమాతోనే తెలుసు, అంతేనా? కానీ ఉద్యమంలో ఉన్నారు, ఉద్యమం పరిచయం అయిన తర్వాత సినిమా మూవీ తీసింది. 100% నన్ను కూడా యాక్ట్ చేయమన్నారు, కొన్ని మీరు ఎన్నో లొకేషన్లు చూపించారు కూడా, మీ సహకారం కూడా ఉండే 100% ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఇంకెన్నాళ్ళు అనే సినిమాకు ఆయన సపోర్ట్ చేసి ఉంటే ఆయనకి గొప్ప పేరు వచ్చు, అవకాశం వచ్చు. అయితే నేను ఆయన యాక్ట్ కూడా ఒక కాడ చేయమన్నా, ఏడా
ఒక లీడర్ లాగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉద్యమానికి కోదండరాం చేసిండు, గద్దర్ చేసిండు నా సినిమాలో, విమలక్క కనబడుతుంది, కేసీఆర్ కూడా ఒక కాడ కనపడతాడు. ఆయన యాక్టింగ్ చేస్తే ఇంకా బాగా తీస్తును. ఆయన వెనక ముందు అయ్యే వరకు నేను ఆయన క్లిప్ తీసి పెట్టుకున్నా. ఉద్యమం అనే ఇప్పుడు మలిదశ ఉద్యమం చూపించే క్రమంలో కేసీఆర్ గారి బొమ్మ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ నాకు కేసీఆర్తో ఏం పంచాయతీ లేదు. ఆయనే రావాలన్నా వద్దా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఆయనే దురదృష్టవంతుడు. ఇట్లాంటి చరిత్ర గల సినిమాలా ఆయన భాగస్వామ్యం అయ్యి ఉంటే బాగుండు. మరి ఆయన బిడ్డ వచ్చింది, నా పోస్టర్ నా ట్రైలర్ విడుదల కవిత గారు చేసిండ్రు, పోస్టర్ విడుదల హరీష్ రావు గారు చేసిండ్రు, కేటీఆర్ కూడా కలిసిండు. ఆ టైంలో ఆయన అంత ఫేమస్ లేకుండే. ఆయన నేను మాట్లాడుకున్నప్పుడు ఒకవేళ కవిత గారు మిస్ అయితే నేను రావాలన్నా అంటే వద్దన్నా, మీ అక్కనే సాంస్కృతిక శాఖ కదా జాగృతి, కాబట్టి ఆమె వస్తే బాగుంటుందేమో, మనం ఇంకో ప్రోగ్రాంలో మనం పెట్టుకుందామని అప్పుడు అన్నా. ఆ తర్వాత ఈయన బాగా ప్రమోట్ చేసిండ్రు. అయినా పర్వాలేదు, నాకేం వాళ్ళతో పంచాయతీ లేదు. కానీ నేను అనేది అంటే ప్యూరిటీ ఉన్న వాటిని అసెస్ చేసి, వట్టి రాజకీయమే కాకుండా సిన్సియారిటీకి కూడా వాళ్ళు అసెస్ చేసి దాన్ని ప్రోత్సహించి ఉంటే ఇవాళ వాళ్ళు నిలబడే ఉండేటోళ్ళు, ఎల్లకాలం తెలంగాణను వాళ్ళే పాలించేటోళ్ళు. ఇది కూడా ఒక కారణమే. ఇట్లాంటి ఇప్పుడు మాకు సపోర్ట్ చేసి ఉండి మాకు ఆయన అండగా ఉండుంటే ఈరోజు మేము ఆయన మీద ఈగ కూడా వాళ్ళకుంటా మేము ప్రొటెక్ట్ చేసేటోళ్ళం. సిన్సియారిటీ ఏదైతే ఉంటుందో అది కాదు. నువ్వు అసెస్ చేసే మనుషులల్లా నీకు అధికారం రాగానే భజన కొట్టేటోళ్ళు నీ చుట్టూ అంతా ఉంటారు. నువ్వు పసిగట్టే తెలివి ఉండాలి. ఎవడైతే జెన్యున్గా ఉంటాడో వాడిని నువ్వు కాపాడుకున్నావు అనుకో, కాపాడుకున్నప్పుడు వాడు నిన్ను కాపాడుకుంటాడు. ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉంటుంది. నువ్వు 10 ఏళ్ళు తెలంగాణ ఓకే, 10 ఏళ్ళ వరకు కూడా కలిసిండ్రు, మేము చెప్పిన ఈ మేనిఫెస్టోలో పెట్టినరు, తర్వాత మళ్ళీ కలవలే, ఒక్కటి కూడా అమలు చేయలే. ఏం లాభం చెప్పండి? మీరు చేసి ఉంటే మా సినిమా ఫీల్డ్లో కానీ దేంట్లో అయినా కానీ మేము ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో జస్ట్ పుషింగ్ ఇచ్చి ఉంటే ఇవాళ 100% నీకు తిరిగే ఉండకపో. మమ్మల్ని విస్మరించినట్టు నువ్వు ప్రతి శాఖలో జెన్యున్ పీపుల్ని విస్మరించి ఉండొచ్చు. నువ్వు అన్సిన్సియర్ పీపుల్ నీకు డబ్బా కొట్టేటోళ్ళందరూ ఇప్పుడు పోయి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ చుట్టూ తిరుగుతుండ్రు. నీకు లబ్ధిదారులు కావాలన్నా, నువ్వు సిన్సియర్ పీపుల్ కావాలన్నా అని అసెస్మెంట్లో మీరు వైఫల్యం చెందినరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎవరు ఏంది, ఉద్యమ నేపథ్యం ఎవంది ఏంది మొత్తము మీరు అది అనలైజ్ చేసి ఇంకా కొద్దిగా అధ్యయనం చేసి మీరు దాని మీద ఉద్యమకారులను ఎంబడి పెట్టుకొని పోతే మీకు కూడా బాగుంటుంది.